అభ్యర్థుల నుంచి అంటే ఓటర్స్ నుంచి వచ్చిందే కాదు, అభ్యర్థుల నుంచి కూడా మీకు ఎంత ఇస్తాను తీసుకోండి, మాకు ఓటేయండి, ఈ వెర్షన్స్ కూడా వింటూ ఉన్నాం. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? దానికి తోడు పబ్లిక్ చెప్తున్నారు కదా, మాకు ఈ పార్టీ ఇంత ఇచ్చింది, ఈ పార్టీ ఇంత ఇచ్చిందని. ఇది ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఒక పాయింట్ కదా. ఎటువంటి యాక్షన్ ఉంటేనే నెక్స్ట్ టైం వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు, కఠినమైన ఆంక్షలు ఉంటేనే. అటువంటి ఆంక్షలు మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు వీటిని కనుక చూసేట్లయితే, ఇప్పుడు ఎవరైనా ఓటరు మాకు ఇంత ఇచ్చారు, మేము ఇంత తీసుకున్నాము అని కనుక మీడియా ముఖంగా చెప్పేట్లయితే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి వాడికంటే పుచ్చుకున్నటువంటి వాడు అవినీతి పరుడు అనేటువంటిది కేసు నమోదు చేయడానికి అవకాశం ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి మనకి. సరే, ఆ చట్టం ఉందని నేను తప్పని నేను అంటలే. ఎందుకంటే అది డబ్బు ఇవ్వడం ఎంత నేరం, పుచ్చుకోవడం కూడా అంతే నేరం. లంచం ఇవ్వడం నేరం, పుచ్చుకోవడం నేరం. ఓటు అమ్ముకోవడం ఎంత నేరం, కొనుగోలు చేయడం నేరం. ఇక్కడ సమస్య ఏంటంటే, అంటే అంత బహిరంగంగా జనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తా ఉందంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తలెత్తినటువంటి పరిస్థితి ఏమిటంటే, ప్రతి పార్టీ కూడా ఇంటికి వెళ్ళి డబ్బు ఆఫర్ చేస్తూ ఉంది. ఎవరైనా మాకు వద్దండి డబ్బు అని అంటే వాళ్ళని ఏ విధంగా చూస్తుందంటే, ఓహో మీరు మాకు వ్యతిరేకంగా ఉంటారు, మీరు సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ సంగతి చూస్తాం అన్నట్టుగా. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ఫ్యామిలీ మీద ఎంతో కొంత ఏదో మీ సంగతి చూస్తాం అనేటువంటిది ఈ విధంగా బెదిరిస్తా ఉంటే, ఓటర్ ముందు ఉన్నటువంటి ఛాయిస్ ఏమిటి? సరే ఇవ్వండి అని చెప్పేసి ఎవడిచ్చినా గానీ, ఏ పార్టీ వాడిచ్చినా గానీ డబ్బు తీసుకోవడం అనేటువంటిది ఒక కామన్ ప్రాక్టీస్ గా మారిపోయింది. వద్దు అనేటువంటి వాడు నిజాయితీ పరుడు ఎవరైనా ఉండి వద్దు అని అంటే మాత్రం తర్వాత వేధింపులకి, ముఖ్యంగా గ్రామాల్లో వేధింపులకి గురి కావాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయం కూడా ఉన్నది. అందువలన ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మొన్నటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం సగటున 2 ప్రధాన పార్టీలు అంటే వైసీపీ, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 3 పార్టీల కూటమి కూడా ఓటుకు 1500 చొప్పున ఇప్పటికే పంపిణీ చేసాయి. ఓటర్లకి పంపిణీ చేశాయి. లక్షల ఓట్లు, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షల ఓట్లు. వైసీపీ నాయకత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పార్టీ తరఫున 20 కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది అభ్యర్థులు పెట్టుకున్నటువంటి ఖర్చు అదను, లోక్సభలో కానీ లేదా అసెంబ్లీలో కానీ. అదే స్థాయిలో తెలుగుదేశం లేదా జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇందాక శేష్ గారు చెప్పినటువంటి 5,000 కోట్లు ఆయన ఒక ఎన్ఆర్ఐగా ఉండి గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన. మరి అటువంటి 1000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, అనేక మంది 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, అఫీషియల్ గా 100 కోట్లు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంత సంపాదించుకున్నారు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత సంపాదించుకున్నారు, మాకు ఏం వస్తుంది, అందుకని ఓటుకి డబ్బులు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే మేము ధర్నాలు చేస్తాం అనేటువంటి స్థాయికి కూడా జనం మారిపోయారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జనంలో ఉన్న అది తప్పు అనేటువంటిది కూడా జనం మర్చిపోయారు. తప్పు కాదు, అడగటం న్యాయం. మాకేమి ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు, చేస్తుంది ఏమీ లేదు, అందుకని మా డబ్బులు మాకు రావాలి, లేదా ఎంత వస్తే అంత మాకు దక్కడం, తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు కనిపిస్తారో లేదో. ఈ విధమైనటువంటిది వచ్చిన తర్వాత సమాజంలో ఇంకా ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పు ఎక్కడ ఉంటది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న. మీరు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈ ఎన్నికలు ఒకేసారి అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను జరగడంతో కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, బహుశా వాళ్ళు ఇక్కడ కూడా ఓటర్లుగా ఉండి ఉంటారు, 2 చోట్ల ఓటర్లు ఉండి ఉంటాయి. కానీ ఎందుకని కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కి వివిధ మార్గాల్లో రైళ్లు, బస్సులు, కార్లు పెద్ద ఎత్తున వెళ్తున్నట్టు, చూసుకుంటే గతంలో దానికన్నా డబుల్ ట్రిపుల్ ఉన్నాయి బస్ టికెట్లు ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కూడా ఓటర్లు వెళ్తున్నారా అంటే నమ్మడానికి లేదు. అవి పార్టీలు భరిస్తున్నటువంటి ఖర్చు తప్ప మొత్తంగా కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు. కానీ అంటే అక్కడ పోటీ తీవ్రతకి ఇదొక నిదర్శనంగా మనం భావించాలి. 2 వర్గాలు కూడా ఏమైనా సరే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
గెలుపును సాధించాలనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా కనిపిస్తా ఉంది. అందుకనే ముందుగానే ఎన్నికలకి ఎంతో ముందుగానే డబ్బు లేదా ఇతర ప్రలోభాల పంపిణీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. ఆ విషయంలో అన్ని పార్టీలు ఒకటే, రెండు కూటములు ప్రధానంగా ఒకటే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే పోటాపోటీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, పోటాపోటీగా జనాన్ని హైదరాబాద్ లేదా తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్లని తరలించడం కానీ, అటు బెంగళూరు నుంచి తరలించడం కానీ, ఇటు కర్ణాటక మన తమిళనాడు నుంచి తరలించడం కానీ, వలసపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఈ ప్రధానమైనటువంటి నగరాలు. వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రతకి అట్ ది సేమ్ టైమ్ డబ్బు ఎంత ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఒక ఈక్వేషన్ మాట్లాడుకున్నాం. తెలంగాణ విషయానికి వచ్చేటికి 320 కోట్లు పట్టుబడితే, అది కూడా లోక్సభకు సంబంధించి. కానీ ఏపీలో అటు లోక్సభ ఉంది, అంటే అసెంబ్లీ పార్లమెంట్ రెండింటికి జరుగుతున్నప్పటికీ కూడా కేవలం 69 కోట్లు. అంటే అక్కడ నగదు లావాదేవీలు తక్కువగా జరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఇటువంటి ఈక్వేషన్ మద్యం, గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యం కేసులు కూడా పట్టుకుంటున్నారు, కానీ ఏ స్థాయిలో అనేది? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నటువంటి పార్టీలు ముందు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఆ ముందు జాగ్రత్తలు తీసుకున్న కారణంగానే ఎక్కడ నగదు గాని లేదా ఇతరత్ర గాని పెద్దగా పట్టుబడలేదు. అందుకని ఇదొక కొత్త అనుభవం. ఈ అనుభవాన్ని రేపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పార్టీలు దాన్ని రెప్లికేట్ చేస్తాయి. ఒక తెలంగాణలోనే కాదు, మొత్తం దేశమంతటా కూడా ఇటువంటి వాటిని రెప్లికేట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొన్న వేములవాడి సభలో టెంపోల కొద్ది నోట్లు అదానీలు అంబానీలు కాంగ్రెస్ కి ఇచ్చారన్నారు. ఒకవైపు అదే నరేంద్ర మోడీ గారు మొత్తం డిజిటలైజేషన్ అమల్లోకి వచ్చింది, ఒక్క పైసా కూడా లెక్క తేలకుండా ఉండలేదు అని చెప్తారు. మరి టెంపోల కొద్ది అదానీలు అంబానీలు టెంపోల కొద్ది ఇస్తా ఉంటే మరి ఏం చేస్తున్నట్టు? ఆ రెండు వాళ్ళు ఉన్నటువంటి ప్రధానమైన రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ వాళ్ళే, అటు గుజరాత్ లో గాని ఇటు మహారాష్ట్రలో గాని. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? టెంపోల కొద్ది, అంటే బ్లాక్ మనీ ఉన్నది, కార్పొరేట్లు టెంపోల కొద్ది పార్టీలకు అందజేస్తారని నరేంద్ర మోడీ గారు స్వయంగా అంగీకరించినట్టు కదా. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం అక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో డబ్బు పంపిణీలో దానిదే ప్రథమ స్థానం. ఎందుకంటే మొదలు పెట్టింది వాళ్ళు. అక్కడ ఒకసారి వచ్చినటువంటి అధికారాన్ని రెండోసారి నిలుపుకోవడానికి. ఆ విధంగా చూసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో డబ్బు పట్టుబడకపోవడానికి కారణం ఏమిటంటే చాలా సైంటిఫిక్ గా దాన్ని పూర్తి చేశారనేటువంటి మనకు స్పష్టం. అయినప్పటికీ ఫలితం పట్ల అనేక మంది ఆసక్తితో చూస్తున్నారు. డబ్బు ఏ మేరకు పని చేస్తుంది, డబ్బు తీసుకున్నా గానీ అదే స్థాయిలో జరుగుతున్నట్టు వినిపిస్తున్నాయి ఏపీలో. అదే స్థాయిలో ఐపీఎల్ మ్యాచ్ లో ఏ విధంగా మనకి బెట్టింగ్లు వినిపిస్తాయో అంతకు మించిన విధంగా మనకి ఏపీలో బెట్టింగ్ కూడా నడుస్తుంది అనేది వినిపిస్తుంది. ఏపీలోనే కాదు, ఏపీ ఎన్నికల గురించి దేశంలోని పరిసర రాష్ట్రాల్లో, కర్ణాటకలో గాని, తెలంగాణలో గాని, తమిళనాడులో గాని మొత్తంగా కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఆ విధమైనటువంటి ఒక రసాతరమైన పోటాపోటీకి పరిస్థితి అక్కడ ఉన్నది అనేటువంటిది మనం ఈ బెట్టింగులను బట్టి